హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూ360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, నేను ఇంతకుముందు వీడియోలో నేను మీతో చెప్పానండి. ఏమని అంటే, మాకు ఇక్కడ 8 months వరకు స్నో ఉంటుంది, చలికాలం ఉంటుంది, బాగా చల్లగా ఉంటుందని చెప్పాను. అలాగే 4 months మాత్రమే మాకు సమ్మర్ ఉంటుందని చెప్పాను కదండి. అదే ఇప్పుడు ఇది ప్రూఫ్ అనమాట దానికి. మాకు ఈ ఫిబ్రవరి మంత్స్ వచ్చేసరికి చాలా చల్లగా అయింది. ప్రతి సంవత్సరంతోటి కంపేర్ చేసుకుంటే నేనొచ్చి ఇక్కడికొచ్చి 20 ఇయర్స్ అయింది. లాస్ట్ 20 ఇయర్స్‌లో ఇంత చల్లగా అయితే ఫిబ్రవరి మంత్‌లో ఎప్పుడూ లేదు. కానీ ఈ ఈ సంవత్సరం మటుకు చాలా చల్లగా ఉందనమాట. ఇదిగోండి ఎంత అంటే ఇంత మంచు పడిందా గానీ ఒక్కొక్కసారి చల్లగా ఉండదు. కానీ చూడండి, ఇవి మాకు మోకాళ్ళ వరకు వస్తుందనమాట ఈ స్నో మేము లేచి నిలబడినప్పుడు. ఇదంతా కొంచెం క్లీన్ చేశారు. ఇదిగోండి బయటంతా ఈ స్నో అంతా గడ్డకట్టుకుపోయిందనమాట బయటంతా. మాకు టెంపరేచర్స్ కూడా చాలా చాలా చల్లగా ఉన్నాయనమాట. అంటే ఒక్కోసారి మంచు పడ్డా చల్లగా ఉండదు గానీ, ఈసారి మటుకు మంచు పడినా కానీ చాలా చల్లగా ఉందనమాట. అంటే నెగెటివ్ టెంపరేచర్స్‌లోకెళ్ళిపోయింది. అంత చల్లగా అయిపోయింది. బయట వాటర్ బాటిల్ పెడితే గూడా, ఆ వాటర్ బాటిల్‌లో వాటర్ గూడా చల్లగా గడ్డకట్టిపోయినియనమాట. అంత చల్లగా ఉంది బయట. ఇదిగోండి మేమిక షాపింగ్‌కి వెళ్తూ ఉన్నామన్నమాట. గ్రోసరీస్ తెచ్చుకోవాలి కదండీ! సరుకులు కావాల్సినవి. అందుకోసమని వెళ్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి మేము బ్రిడ్జ్ ఎక్కాము. బ్రిడ్జ్ ఎక్కి వెళ్తున్నప్పుడు ఇదిగోండి మా పైనున్న హౌసులన్నీ ఇంటి పైనంతా మంచు అలాగా కప్పేసిందనమాట. ఆహ్, కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది చూడ్డానికి. చూసారు కదండీ! పైన హ్మ్, ఆకాశంలో మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో, అలాగే ఈ కింద స్నో ఇవన్నీ ఆపోజిట్‌గా ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా లైటింగ్ ఉన్నట్టు, చాలా ఎండగా ఉన్నట్టు కనపడతది కానీ, మాకు చాలా చల్లగా ఉంటదండి. బయట అసలకి నిలబడలేము. అంత చల్లగా ఉంటదనమాట. అసలకి ఫ్రీజ్ అయిపోతాము. ఏది ఏమైనా గానీ రోడ్లు గూడా జారిపోతా ఉంటాయి. ఇదిగోండి ఈ రోడ్లు కొంచెం క్లీన్ చేశారనమాట. కొంచెం క్లియర్‌గా ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసేసి మంచి ఉప్పు చల్లుతారు, సాల్ట్‌లో కొంచెం కెమికల్ ఏదో ఏసి చల్లుతారంట. అందుకోసమని అది కరిగిపోయింది. మా స్ట్రీట్‌లో అయితే అసలకి అది గూడా చేయలేదు. ఇదంతా నేను రోడ్డండి. ముందు మేము బ్రిడ్జ్ దిగేసేసి ఇక షాప్‌కి వెళ్ళిపోవడానికి షాపింగ్ చేసి గ్రోసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నామండి. చూసారు కదండీ ఎంత స్నో ఉందో! ఇదంతా చాలా స్నో అండి. ఇది కరిగిపోయేసరికి చాలా రోజులు పడతది. మళ్ళీ మాకు ఏప్రిల్ నెల అవుతదనమాట. అప్పటి వరకు ఈ స్నో అలాగే ఉంటాయి. గుట్టలు గుట్టలుగా క్లీన్ జేసి పెడుతూ ఉంటారనమాట. ఇదిగోండి నేనిక చూపిస్తా ఉన్నాను ఎంత స్నో ఉంది, ఏంటి అన్నది. ఇక్కడ హాస్పిటల్స్ కూడా అలాగే ఉంటాయండి. ఇక్కడ మేము వెళ్ళేదంతా ఇటు ఇటు ఈ రోడ్‌లో అయితే అపార్ట్మెంట్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ వాళ్ళకైతే మెయింటెనెన్స్ చేసేవాళ్ళుంటారు కాబట్టి, వాళ్ళు క్లీన్ జేస్తారండి. కానీ ఇండివిడ్యువల్‌గా హౌసెస్ ఉన్న వాళ్ళమైతే మాకులాంటి వాళ్ళము ఇల్లున్న వాళ్ళైతే మాత్రం ఎవరి మంచు వాళ్ళు క్లీన్ జేసుకోవాల్సుంటుంది. అలాగే అపార్ట్మెంట్స్‌లో వాళ్ళకైతే అది ఆ బాధ ఏమి ఉండదండి. అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసుకునే పనుండదు. ఈ ఇల్లు ఉన్న వాళ్ళైతే ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. అదిగోండి స్నో మంచు గుట్టలు గుట్టలు పోసి పెట్టారు. ఇదిగోండి ఇవన్నీ గుట్టలనమాట. ఎత్తి పెట్టారు మంచంతా ఓ దగ్గరికి. రోడ్డు మీద ఉన్నదంతా. ఇదిగోండి ఇగ మెయిన్ రోడ్డు మీదకొచ్చేసామనమాట. మెయిన్ రోడ్డు మీదకొచ్చేసిన తర్వాత ఇదిగోండి మంచంతా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టారు. రోడ్డు మీదంతా. కాకపోతే అండి ఈ ఎడ్జెస్‌లో నడవడం చాలా డేంజర్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా యూఎస్‌లో కార్ డ్రైవింగ్ చేయాలి అంటే రోడ్డు మధ్యలోనే ఉన్న లైన్స్‌లలో డ్రైవ్ చేస్తే సేఫ్ అనమాట. లేదంటే ఆ చివరికి రోడ్డు ఎడ్జెస్‌లో డ్రైవ్ చేసినట్లయితే కార్లు జారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇదొక సజెషన్ అండి నేను చెప్పేది. ఆ సైడ్‌కి, ఈ సైడ్‌కి కాకుండా మిడిల్‌లోనే డ్రైవ్ చేయాలి కార్‌ని. అప్పుడు కొంచెం సేఫ్‌గా ఉంటామనమాట. హ్మ్. ఇదిగోండి ఇక మేము షాపులకెళ్ళడానికి చాలా దూరం వెళ్తున్నాము. హ్మ్. షాపింగ్ చేయడానికి. కాకపోతే అండి ఈ వింటర్‌లో అస్సలకి బయటికి రావాలనే అనిపించదు. షాపింగ్ చేయడానికి దేనికైనా సరే, ఏదైనా సరే కాపోతే మనకి గ్రోసరీలు కావాలి కదండీ! వెజిటబుల్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి తెచ్చుకోవడానికి అందుకోసం అని చెప్పని మేము వెళ్తున్నామనమాట. ఇదిగోండి ఇవన్నీ గూడా ఈ కంపెనీలు అవి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎంత చల్లగా ఉన్నప్పటికీ వర్కులకి మటుకు వెళ్ళాల్సిందే. వాళ్ళేమంటారంటే వర్కులు చల్లగా ఉంది అనంటే ముందుగా ఎర్లీగా లెగిచి వర్కులకి రావాలి అని చెప్తారు. అంతే తప్ప ఎక్స్‌క్యూజ్ అయితే చేయరండి. అలా అని బాగా బ్యాడ్ వెదర్‌లో కూడా రమ్మని ఏం చెప్పరు. అంటే కంపెనీని బట్టి ఉంటదండి. కంపెనీని బట్టి కొంతమందైతే కంపల్సరీగా రమ్మంటారు. కొంతమందైతేనేమో ఆహ్
ఎక్స్‌క్యూజ్ చేస్తారన్నమాట జాబ్స్ దగ్గర. కాకపోతే ఇలాంటి వెదర్‌లో అయితే బయటకైతే రావాలని అయితే అనిపించదు. ఎందుకంటే వర్కుల దగ్గర ఈ పార్కింగ్ లాట్‌లో కూడా చాలా కష్టంగా ఉంటదన్నమాట. చూడండి ఎంత స్నో ఉందో, ఎంత మంచుందో చూసారు గదా! ఇక మంచి వేడి వేడి సూప్స్, టీ, కాఫీలు ఇవన్నీ తాగి బాడీని వార్మ్ చేసుకుంటా ఉంటారిక్కడ. ఇక్కడ ఈ కార్నర్‌లో చూసినట్లయితే కొన్ని ఆహ్, ఇవి స్టోర్స్ ఉంటాయన్నమాట మా దగ్గర. అలాగేనండి. నేను కొన్ని పిక్స్ నేను మీతోటి షేర్ చేసుకున్నాననమాట. అలాగే మేము అది మాకు టీలు, కాఫీలు ఇవన్నీ గూడా మేము హ్మ్, హాట్‌గా బాడీని వార్మ్‌గా ఉంచుకోవడానికి తాగుతూ ఉంటాము. సూప్స్ అంటే అవి ఇవి తాగి ఈ వింటర్ వెదర్‌లో కొంచెం మేము వార్మ్‌గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటామనమాట. ఏది ఏమైనప్పటికీ చాలా చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్, నెగెటివ్ టెంపరేచర్స్ అయితే ఉన్నాయండి. ఈ మా వాతావరణాన్ని నేను వింటర్‌లో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. కాబట్టి అందుకోసం అని చెప్పని ఎలా మేమున్న ఊర్లో ఎలా ఉంటుందో చెప్దామని ఈ వీడియో చేశానండి. ఎవరైనా అమెరికాకి రావాలనుకున్నవాళ్ళు, ఇలాంటి వాతావరణం వద్దు అని అనుకున్న వాళ్ళు ఏదైనా హాట్ ప్రదేశం, వేడి ప్రదేశంలో ఎక్కడైనా వేరే స్టేట్‌కి వెళ్ళడం మంచిదనమాట. వింటర్ మాకొద్దు అనుకున్న వాళ్ళకండి ఈ స్టేట్ అయితే బెటర్ ఆప్షన్ కాదు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతోటి కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.